హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోసిస్టర్స్ టేల్స్. సో ఈ వ్లాగ్లో నేను నా అరుణాచల గిరి ప్రదక్షిణ ఎక్స్పీరియన్స్, ఇంకా మాకు దర్శనానికి ఎంత టైం పట్టింది అండ్ గిరి ప్రదక్షిణ చేయడానికి ఎంత టైం పట్టింది, ఎవ్రీథింగ్ మీతో ఇన్ డీటెయిల్గా షేర్ చేసుకుంటాను. సో మేము అరుణాచలం వెళ్దాము అని డిసైడ్ అయింది జస్ట్ 10 days ముందే అనమాట. సో అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి వెళ్ళడం కాబట్టి రిటర్న్ టికెట్స్ మాకు దొరికినా కానీ వెళ్ళడానికి టికెట్స్ చూస్తే డైరెక్ట్ అరుణాచలంకి మాకు దొరకలేదు. అందుకు ఇంకా కొంచెం ప్లాన్ చేంజ్ చేసి హైదరాబాద్ టు శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ మార్నింగ్ శ్రీకాళహస్తిలో దర్శనం చేసుకొని అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళడం అయింది. సో శ్రీకాళహస్తి నుంచి మేము తిరుపతి వెళ్ళాము. తిరుపతి నుంచి వెల్లూరు నుంచి అరుణాచలం. డైరెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ లేదు. సో 3 buses చేంజ్ అయ్యి వెళ్ళాల్సి వచ్చింది మాకు. సో అలా వెళ్ళిన తర్వాత మాకు అరౌండ్ 6 hours టైం పట్టింది అరుణాచలం రీచ్ అవ్వడానికి. 3-3:30 మధ్యాహ్నం మేము రీచ్ అయ్యాము. సో అక్కడికి రీచ్ అయిన తర్వాత ఆల్రెడీ మేము మేక్ మై ట్రిప్లో ఆల్రెడీ బుక్ చేసి పెట్టేసుకున్నాము. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత స్టే చూసుకోవడానికి ఇబ్బంది అవుతుందనేసి, ఎందుకంటే ముగ్గురం ఆడవాళ్ళమే వెళ్ళాం కాబట్టి. సో ముందే తీసుకొని పెట్టుకున్నాం కాబట్టి డైరెక్ట్గా స్టేకి వెళ్ళేసి లగేజ్ అంతా పెట్టేసి, ఆల్రెడీ లేట్ అయిపోయింది లంచ్కి కాబట్టి లంచ్ చేసేసి అండ్ అగైన్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయిన తర్వాత 5:30-6 కల్లా దర్శనం కానీ స్టార్ట్ అయ్యాము. సో ఆ రోజు మండే అవ్వడం వల్ల చాలా రష్ ఉండే. నార్త్ గేట్, సౌత్ గేట్ అన్నీ చాలా రష్గా ఉండే. అసలు 8 to 10 hours పట్టిందంట దర్శనంకి. అప్పుడు ఇంకా మాకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉండడం వల్ల మాకు 1.5-2 hours మాకు తొందరగా దర్శనం అయిపోయింది. డైరెక్ట్ దర్శనంకి వెళ్ళిపోయాము. మేము అరౌండ్ 6:30కి అట్లా గుడి లోపలికి వెళ్ళిన తర్వాత మాకు 7-7:15 వరకు మా దర్శనాలన్నీ అయిపోయి బయటకు వచ్చేసాము. అట్లా కొంచెంసేపు ఇంకా గుడి లోపలే ఇంకా వేరే గుడులు ఉన్నాయంటే అవన్నీ తిరిగి చూసుకొని 8-8:30కి గుడి నుంచి బయటకు వచ్చేసాము. ఆ అరుణాచలేశ్వరుడి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అండ్ అమ్మవారి దర్శనం అయితే ఆ అభిషేకం ఎంత బాగా జరిగిందో మేము ఒక 15-20 minutes అక్కడే నించొని చూసాము. ఎంత బాగా అనిపించిందో మాకు, ఎంత ప్రశాంతంగా, అది మనం చెప్పలేని ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకా అంటారు కదా, అరుణాచలంకి వెళ్ళాలనుకుంటే మనం అనుకుంటే జరిగేది కాదు, ఆయన పిలిచినప్పుడే మనం వెళ్తామనేసి. అది మాత్రం చాలా నిజం, అది నేను నమ్ముతాను కూడా. అండ్ అక్కడే గుడిలో కొంచెంసేపు ఉండి ఆ గోపురాలన్నీ చూసుకుంటూ ఉన్నాము. అండ్ ఆ టైంలో ఎంత ప్రశాంతంగా ఉండేనో. అక్కడ మాకు ఒక తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల గుడిలో మొత్తం ఎవ్రీథింగ్ తిప్పి చూపించారు. అండ్ అక్కడ సర్కిల్లో నించొని చూస్తే మనకి మొత్తం 9 గోపురాలు కనిపిస్తాయి. అవన్నీ కూడా చూపించారు. అరుణాచలం టెంపుల్లో ఇదొక ట్రీ ఉంది. ఈ చెట్టు పైన సప్త ఋషులు ఉంటారనేసి అంటారు. సో ఇది 2 trees కలిసి ఉన్నాయంట. సో మేము చూస్తున్నాము. ఆ చీకట్లో మాకు అంత కనిపించలేదు కానీ కొన్ని కనిపించాయి. అవి బయటికి చెప్పొద్దంటారు మనకు కనిపించిన వాటిని. అంటే మన పెద్దవాళ్ళని తలుచుకొని అక్కడ మొక్కుకుంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి ఉంటాయి అనేసి అంటారు. అలా చూసుకొని ఇంకొన్ని గుళ్ళు ఉంటే అవి దర్శించుకున్నాము. ఇంకా మేము గుడి నుంచి డైరెక్ట్గా మా స్టేకి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి 9:30కి గిరి ప్రదక్షిణ చేద్దామనేసి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ రాజగోపురంకి వచ్చేద్దామని అనుకున్నాము. ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేది రాజగోపురం దగ్గర నుంచి కాబట్టి స్టార్ట్ చేసే ముందు దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి మంచిగా మొక్కుకొని స్టార్ట్ చేయాలి. సో మేము అక్కడ ఫస్ట్ దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టేసి మా గిరి ప్రదక్షిణ 9:30కి అట్లా స్టార్ట్ చేసాము.
ఇంకా ఆ రోజు మండే ఇంకా అమావాస్య అవ్వడం వల్ల కొంచెం జనాలు ఎక్కువే ఉండే నైట్ టైమ్. చాలామంది నైట్ టైం ఎక్కువ జనాలు ఉండరు, 1 వరకే అయిపోగొట్టేసుకొని రీచ్ అయిపోతే బెస్ట్ అనేసి అన్నారు. కానీ ఆ రోజు అలా ఏం లేకుండే, చాలా జనాలు ఉన్నారు నడిచే దారిలో. ఆ భయం ఏం అనిపించలేదు. సో ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్స్. మనం రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేసి మొత్తం గిరి చుట్టూ 14 కిలోమీటర్స్ తిరిగి అగైన్ రాజగోపురం దగ్గరకు వచ్చి స్టాప్ చేయాలి. ఈ గిరి ప్రదక్షిణ పూర్తయ్యే వరకు మనకి మొత్తం 8 లింగాలు ఉంటాయి. 8 లింగాలని దర్శించుకుంటూ వెళ్తాం మనము. ఈ అష్టలింగాలతో పాటు మనకి ఇంకో 2 లింగాలు కూడా ఉంటాయి, సూర్యలింగం ఇంకా చంద్రలింగం. లింగాలే కాకుండా ఇంకా చాలా వేరే టెంపుల్స్ కూడా ఉంటాయి. వీలైతే అవి కూడా దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి మీరు వెళ్ళినప్పుడు. నేను అరుణాచలం 2 టైమ్స్ వచ్చాను. ఫస్ట్ టైం ఓన్లీ దర్శనం మాత్రమే జరిగింది, అప్పుడు గిరి ప్రదక్షిణ అవ్వలేదు. మళ్ళీ సెకండ్ టైం గిరి ప్రదక్షిణ కోసమే నేను వచ్చాను. సో ఈసారి దర్శనం చాలా బాగా జరిగింది అండ్ గిరి ప్రదక్షిణ కూడా చాలా బాగా జరిగింది. అసలు 14 కిలోమీటర్స్ నడుస్తామో నడవమో అని అనుకున్న నేను 14 చాలా ఈజీగా నడిచేశాను. ఎక్కడా ఆగకుండా కంటిన్యూస్గా నడుస్తూనే ఉన్నాము మేము. మనకి గిరి ప్రదక్షిణ చేస్తుంటే ప్రతి 1 కిలోమీటర్కి మనకి ఇలా ఒక బోర్డు కనిపిస్తుంది. అక్కడ మనం ఎన్ని కిలోమీటర్స్ నడిచాము, ఎన్ని లింగాలు క్రాస్ అయ్యాము కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. ఇంకా మనం గిరి ప్రదక్షిణ చేసే రూట్ కూడా కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణ కోసం సపరేట్ రూట్ ఏమి ఉండదు. వెహికల్స్ వెళ్ళే రూట్లోనే మనం కూడా నడుచుకుంటూనే వెళ్ళాలి, సేమ్ అదే రోడ్డు పైనే. ఇలా మనకి గిరి ప్రదక్షిణ మార్గం మొత్తం మనకి బోర్డ్స్ ఉంటాయి. ఫుడ్ మాత్రం అడుగడుగున దొరికేస్తుంది మనకి, దానికి అసలు ఎక్కడ ఇబ్బందే లేదు. అండ్ వాటర్ కావాలన్నా అండ్ లెగ్స్ పాస్ కూడా ఉంటాయి, కాలు నొప్పులుండి ఎవరికైనా అట్లా కావాలి అంటే. అండ్ మధ్య మధ్యలో చాలా షాప్స్ ఉంటాయి, ఎవరైనా డైరెక్ట్ కాలుతో నడవలేము నొప్పి అవుతుంది అంటే సాక్స్లు వేసుకొని కూడా నడుస్తారు. వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మధ్య మధ్యలో. మేము ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ తర్వాత ఫుడ్ కోసం ఆగాము. అక్కడ ఫుడ్ తినేసి మళ్ళీ మేము నడవడం స్టార్ట్ చేసాము. ఆ నడవడం మధ్యలో దారిలో మాకు జింకలు కనిపించాయి. అసలు ఎంత బాగున్నాయో. ఆ నైట్ టైమ్స్లో కూడా చాలామంది వాటికి ఫుడ్ పెట్టడము అవి చేస్తున్నారు. సో నడుస్తుంటే దారిలో గుడి కనిపించింది.
అక్కడ స్వామివారి దర్శనం తర్వాత స్వామివారి పాదాల పైన కాయిన్స్ నించోబెడుతున్నారు, డబ్బులు. సో అవి అలా నిలబడితే మనం కోరుకున్న కోరికలు తీరుతాయి అనేసి ఒక నమ్మకము. సో నేను అలా నించోబెట్టడానికి ట్రై చేశాను. అలా చాలా టైం ట్రై చేసిన తర్వాత నాకు ఒక 1-2 మినిట్స్ ఆ కాయిన్ నించొని తర్వాత అలా పడిపోయింది. ప్రదక్షిణ చేసే వాళ్ళకి మధ్యలో గుళ్ళో రుద్రాక్షం ఫ్రీగా ఇస్తారు. ఒక్క మనిషికి ఒక రుద్రాక్షం ఇస్తారు, తీసుకోవడం మర్చిపోకండి. సో ఇది మోక్ష మార్గం అన్నమాట. ఇక్కడ చాలా జనాలు ఉండడం వల్ల మేము 2 hours వెయిట్ చేసాము. 2 hours నించున్న తర్వాత మేము మోక్ష మార్గం నుంచి బయటికి రావడం అయ్యింది. అక్కడ చూస్తుంటే అయితే మాకు చాలా భయం వేసింది, అంత చిన్న దాంట్లో నుంచి మేము బయటకు వస్తామా రామా అనేసి. కానీ ఎప్పుడైతే మేము మోక్ష మార్గం నుంచి వస్తుంటే చాలా ఈజీగా బయటకు వచ్చేసాము. సో మోక్ష మార్గం తర్వాత కూడా నడుచుకుంటూ ఇంకో 3 kilometers వెళ్ళేది ఉంటుంది. సో ఈ 14 kilometersలో 13 kilometers ఎంత ఈజీగా నడిచామో, లాస్ట్ ఆ 1 kilometer మాకు చాలా కష్టమయ్యింది. అసలు ఇంకా పాదాలు చాలా నొప్పి రావడము, లోవర్ బ్యాక్ పెయిన్ రావడము, ఇంకా నడవలేము అనిపించేంత నొప్పులు స్టార్ట్ అయ్యాయి. కానీ అలాగే మెల్లిగా నడుచుకుంటూ రాజగోపురం దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయన దర్శనం చేసుకునే వరకు అలాగే అనిపించింది. వన్స్ ఆయన దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు చాలా రిలీఫ్గా, చాలా ప్రశాంతంగా ఉండిండే. హోప్ మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.